హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్రెడీ రెండవ విడతకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఈ యొక్క రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన తేదీని కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రెండవ విడత ఇండ్లు లేనటువంటి L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, లేదు అంటే L2లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L3 లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇల్లు వస్తాయా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని కూడా ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కూడా నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మనకు క్లారిటీగా ఏప్రిల్ నుండి ఇందిరమ్మ రెండో విడత ఇండ్లు అని చెప్పేసి స్వయంగా మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏప్రిల్ నుండి అర్హులందరికీ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, ప్రతి విలేజ్లో కూడా ఇప్పటికే ఒక విడత ఇందిరమ్మ ఇండ్లని పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అయితే కొనసాగుతుండడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఏదలాపురం మున్సిపాలిటీలో 1.7 కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదలాపురంలో పూర్తి కాబడిన ఇందిరమ్మ ఇండ్లకి గృహ ప్రవేశాలు చేసి ప్రారంభించారు. ఆల్రెడీ ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినటువంటి గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా గత ప్రభుత్వానికి లేదన్నారు. ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునే నీడ ఇవ్వకుండా 10 ఏళ్లు బొమ్మలు చూపి కాలక్షేపం చేశారని మండిపడ్డారు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే 22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లకి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వంలాగా అబద్ధపు హామీలతో ప్రజలను వంచే రకం ఈ ప్రజాప్రభుత్వానికి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలో 560 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం, ఏప్రిల్లో రెండో విడత ఇస్తామన్నారు. మొత్తం ఇంకా 3 విడతలుగా అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి తీరుతామని ప్రజలు హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. ఇక్కడ మంత్రి గారు స్పష్టం చేసినటువంటి విషయం ఏమిటి అంటే, ఏప్రిల్లో రెండో విడత ఇవ్వడంతో పాటుగా ఇంకా 3 విడతలు ఉన్నాయి. ఆ 3 విడతల్లో ఎవరెవరికైతే ఇల్లు లేకుండా పేదవారు ఉన్నారో వారికి పక్కా ఇల్లు కట్టించి తీరుతామని ఇక్కడ మంత్రి సీనన్న అయితే భరోసా కల్పించడం అయితే జరిగింది. సో ఈ విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారే స్వయంగా ఏప్రిల్లో రెండో విడత స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో భాగంగా మనకి ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్స్ని 3 భాగాలుగా విభజించడం అయితే జరిగింది. L1, L2, L3 అని చెప్పేసి ఫస్ట్ విడతలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లను ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రెండవ విడతలో కూడా L1లో ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి అర్హులకే ఈ యొక్క రెండో విడతలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి అధికారుల ద్వారా ఉన్నటువంటి సమాచారం. ఇక L2, L3 ఇంకా 3 విడతలు ఉన్నాయి అని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ 3 విడతలలో వారికి ఏమైనా అవకాశం కలగచ్చు. మేబీ అప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే నేను మీకు వెంటనే ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇవన్నీ టాపిక్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.